ఏ హీరో ఫ్యాన్స్ ఉన్నారుగా, బయట ఉన్న హీరోస్కి ఫ్యాన్స్ ఎలా ఉన్నారో ఈరోజు సేవకులు కూడా ఫ్యాన్స్ అట్లా ఉన్నారు. మా తమ్ముడు అడుగుతున్నాడు, తమ్ముడు ఆ లైవ్ చూస్తే క్షమించు, ఆ తమ్ముడు ఏమని అడుగుతున్నాడంటే, అన్న మీకు ఫేస్బుక్లో ఏదైనా మీ మీద వైరల్గా ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మీ తరపున మాట్లాడే టీం ఏది మాకు కనబట్టలేదన్న, అందరికి ఉన్నారన్న టీము, మీకు ఎవరు లేరంటే లేరు కాదు, మేము వద్దన్నాం, అవసరం లేదు, మాకెందుకు ఫ్యాన్స్, మాకెందుకు ప్రొటెక్షను, జరిగింది ఒకటే, ఏమన్నట్టు సీన్లోకి మేము దిగుతాం, అవసరమా చెప్పండి. కౌంటర్లు వేసుకుని చెత్త ఎంగి ప్రదర్శన చేసుకుని చెత్త కామెంట్లని పెట్టుకుని మారర్రా అనిపిస్తుంది వాళ్ళకి. మారలేక మీరు అసలు మిమ్మల్ని మారేట అన్నది ఎవరో, మీరు మారలా, వ్యంగ్యంగా ఎలా కోలలో పిచ్చి మాటలు చెత్త సేదారం కామెంట్లు ఫేస్బుక్లో ఇలా అట్ట మనకి ఇచ్చేవాళ్ళు కాదు. మాకెందుకు బ్యాచ్, నాకు అవసరంలా. ఏమన్నా ఉంటే ఎక్కడే నిలబడి తోలు తీస్తాం వాక్యం, ఏమన్నా ఉంటే మోమాటం లేకుండా మాట్లాడిన ప్రసంగం నేను సవాల్ చేసి అంటున్నా, మాట్లాడుతున్న ఏ ప్రసంగం రే ఇది నీ బతుకులో లేదని ఒక్క ప్రసంగాన్ని మన కళ్ళ ముందుకు జీవించమని చెప్పండి. నేను మాట్లాడేది నా బతుక్కి వ్యతిరేకమైతే నేనేటికి మాట్లాడేది అవసరంలా, మాట్లాడేది దొంగ బతుకు దేనికి, నేను మాట్లాడుతున్న నాకు వ్యతిరేకమైతే నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా, నేను సేవకున్నా చెప్పండి. కొలత కూడా లేనప్పుడు ఎందుకు మాట్లాడు, ఎవడొకటి అడుగుతాడు నువ్వు చేసేది ఏంటని అడుగుతాడు, సరిపోయిందా చెప్పండి అనే ముందు ఆలోచించాలి. ఏది ఆరోగ్యకరం ఏది అనారోగ్యం, ఈ తిట్టించుకునే పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటారంటే కుదురుంటారు, ఖాళీగా ఉంది, ఆరోగ్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం కూడా గడిపితే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తా ప్రసంగాల్లో అపోస్తుల్లాగా ప్రభువులాగా ఉండాలని ప్రయత్నం అలా గోపితే కథ ఎక్కడ చెప్పడం, నీకన్నా దారుణంగా ఉండేవాళ్ళం, నీకన్నా దారుణంగా చాలా రెబలగా మా ఏరియాలో బతికిన వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళు మీ అందరికీ టార్గెట్ చేస్తారు. అవి చెప్పండి, ఎందుకు అలవాటు చేసుకోకూడదు అలాంటివి, అది క్రైస్తవ్యం కాదు. ఏం జరుగుతుందో చూడండి, ఈ మాత్రం డోసేస్తే కానీ కుదిరింగా ఉండరు వీళ్ళు. 16వ అధ్యాయం, మరనాడు ఇశ్రాయేలు సమాజము సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుచు